బూమ్రా అండ్ సిరాజ్ మన బౌలింగ్ డ్యూ బ్యాక్ ఇన్ టు ద అటాక్. సిరాజ్ బూమ్రాకి సపోర్ట్ చేస్తే ఎక్సలెంట్ బౌలింగ్ ఇచ్చాడు ఈ రోజు. బట్ డే ఎండ్ వచ్చే వరకు ఇండియన్స్ అందరూ చాలా నిరాశ అయిపోయారు. అసలు ఏం జరిగింది ఈ రోజు మ్యాచ్ లో అనేది చూద్దాం. నమస్తే నమస్తే క్రిక్ మ్యాచ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన వాళ్ళు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డే స్టార్టింగ్ లో నితీష్ రెడ్డి మన ఒకటే వికెట్ ఉండే, ఆ నితీష్ రెడ్డిది పడిపోయింది, మన వికెట్స్ అయిపోయాయి అండ్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చింది. ఫస్ట్ సెషన్ లోనే బుమ్రా తన ఎక్సలెంట్ బౌలింగ్ తోటి శామ్ కోస్టర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మనల్ని ఆ, చిత్తుగా కొట్టాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బుమ్రా తన ఎక్సలెంట్ బౌలింగ్ తోని అవుట్ చేశాడు. యాక్చువల్లీ ఇది బేసిక్ బాల్, బుమ్రా తన బౌలింగ్ తోని వేసాడు. శామ్ కోస్టర్స్ డిఫెండ్ చేయడంలో విఫలమయ్యాడు. తన వికెట్ పడిపోయింది తొందరగా. ఈ ట్రై టు స్టాప్ ఇట్ బట్ ఇట్స్ బ్యాడ్ లక్. బ్యాట్ మధ్యలోనే చెల్లిపోయి తన వికెట్ పడిపోయింది. అండ్ సెకండ్ వికెట్ కవాజా. సిరాజ్ తన అగ్రెసివ్ నేచర్, ఈ రోజు సిరాజ్ ఎక్సలెంట్ గా బౌల్ చేశాడు, తన వికెట్స్ కూడా తీశాడు. మనం ఎక్స్పెక్ట్ చేసిన సిరాజ్ నుంచి తను వెనకిచ్చాడు. యాక్చువల్లీ మనము ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ వాళ్ళ టెంప్లెట్ ఎలా ఉండే అంటే, స్టార్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు అగ్రెసివ్ గా ఆడి ఒక 400 టార్గెట్ సెట్ చేయాలి అనుకున్నారు. 400 టార్గెట్ సెట్ చేసి వాళ్ళకు ఒక 10 ఓవర్స్ ఇవ్వాలని ఇచ్చి ఫస్ట్ ఒక వికెట్ అన్న తీసుకోవాలి అన్న ఆ ప్లాన్ తో వచ్చారు. కొంచెం ఫాస్ట్ గా ఆడదాం అన్న ప్లాన్ తో వచ్చారు. ఎప్పుడైతే శామ్ కాన్స్టాస్ వికెట్ ఎర్లీగా పడిందో వాళ్ళ గేమ్ ప్లాన్ అనేది చేంజ్ అయింది. క్వాజా ఇంకా లాబిషేన్ కూడా ఎన్ని బాల్స్ ఆడారు, వాళ్ళు ఆపి 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 ఆడిరు. ఆ, చాలా బాల్స్ డాట్ చేసిరు, రన్స్ రాలేదు. వాళ్ళ ఏం మొత్తం రన్స్ కాదు, ఎన్ని ఓవర్స్ అయితే అన్ని ఓవర్స్ ఆడాలి అన్నట్టుగా ఆడిరు. క్వాజా అండ్ లాబిషేన్ కూడా ఆ పార్ట్నర్షిప్ మనం చూస్తే. కానీ క్వాజా ఎక్కువసేపు ఆగలేకపోయిండు. 10 ఓవర్స్ ఆపిరు. 12 ఓవర్స్ ఆపినట్టున్నారు. 12 ఓవర్స్ ఆపిరు. దాని తర్వాత క్వాజా అమేజింగ్ డెలివరీ సిరాజ్ నుంచి ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసినామో సిరాజ్ అది డెలివర్ చేసిండి. అలా సిరాజ్ బుమ్రా మీద ఉన్న ప్రెషర్ ని సిరాజ్ తీసుకోవాలి, కొంచెం బుమ్రా మీద ఉన్న లోడ్ ని సిరాజ్ తీసుకోవాలి అని ఎట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసినామో సిరాజ్ అది ఇవాళ డెలివర్ చేసిండు. యా అవును, మనం ఎక్స్పెక్ట్ చేసింది అదే. సో ఆ ఎక్స్పెక్టేషన్ వల్ల మనం అనుకునేది అయింది. సో చూసాం మనం సిరాజ్ కూడా సపోర్ట్ చేయడంతో బుమ్రా ఇంకా ఎక్కువ ఎనర్జీతోని బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ వచ్చాయి మనకి. ఎక్కువ స్కోర్స్ లేవు, బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ వచ్చే తర్వాత స్మిత్, హెడ్, మార్ష్ ముగ్గురు కూడా లైన్ కి వెళ్ళిపోయారు. ఉమ్. ఆ స్మిత్ లాబిషన్ కూడా కొంచెం పార్ట్నర్షిప్ లాగా డెవలప్ అయింది. మళ్ళీ స్మిత్ వికెట్ కూడా సిరాజే తీసిండు. సిరాజ్ సిరాజ్ తీశాడు. యా ఒక సిరాజే తీసిండు. ఎప్పుడైతే ఈ 2 వికెట్లు పార్ట్నర్షిప్ డెవలప్ అవుతుంది అనుకున్న ఈ 2 వికెట్లు సిరాజ్ తన భుజాల మీద వేసుకొని అతను ఈ 2 వికెట్లు తీసిండో బుమ్రాకి అది ఆ జోష్ వచ్చింది. బుమ్రాకి దానివల్ల బ్యాక్ టు బ్యాక్ హెడ్, కేరీ, మార్ష్ ముగ్గురు బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడ్డాయి బుమ్రాకి. అప్పటికే వాళ్ళు 91 ఫర్ 6, 91కే 6 వికెట్స్ కోల్పోయారు. సో వాళ్ళు ఇంకా డిక్లేర్ అనే మాటనే మర్చిపోయి మొత్తం ఇన్నింగ్స్ ఆడదామని ఫిక్స్ అయ్యారు. మొత్తం ఇన్నింగ్స్ ఆడారు. స్కోర్స్ బిల్డ్ అయ్యాయి, మధ్య మధ్యలో ఫాలో వికెట్స్ పడ్డాయి. అయినా మనకి మన వాళ్ళు లాస్ట్ వికెట్ లో మిస్ అయ్యారు. నేథన్ లయన్ అండ్ బోలాండ్ అయితే చాలా బాగా ఆడారు. నేథన్ లయన్ ప్రతి బాల్ డాట్ చేసుకుంటూ స్కోర్ చేసుకుంటూ దొరికిన బాల్స్ ఎడ్జెస్ అయ్యాయి, డ్రాప్ క్యాచెస్ అయ్యాయి. అది మన వాళ్ళు చూసుకోవాలి. బౌలింగ్ విషయంలో అయితే మన వాళ్ళు ఎక్సలెంట్ గా చేశారు, కానీ ఫీల్డింగ్ లో సెకండ్ ఇన్నింగ్స్ కొంచెం తడబడ్డారు. చాలా డ్రాప్ క్యాచెస్ ఉన్నాయి, చాలా మిస్ఫీల్డ్స్ ఉన్నాయి. అదే జైస్వాల్ 3 డ్రాప్ క్యాచెస్ ఉన్నాయి జైస్వాల్ ఒక్కడి నుంచే. జైస్వాల్ మనం మంచి ఫీల్డర్ జైస్వాల్ యాక్చువల్లీ. కానీ జైస్వాల్ ఇలాంటి తప్పులు చేయడం అనేది చూడాలి. రేపు పొద్దున జైస్వాల్ దాన్ని కవర్ చేసుకోవాలి. మంచి అంటే మంచి బ్యాటింగ్ తోని ఈ ల్యాప్స్ ఆఫ్ ఫీల్డింగ్ ని కవర్ చేసుకోవాలని మనం కోరుకోవాలి. యాక్చువల్లీ ఈ పార్ట్నర్షిప్స్ కి బీజం పడ్డది లాబిషన్ అండ్ ప్యాట్ కమిన్స్ ఆడిన పార్ట్నర్షిప్ తోని. లావిషన్ ఇంకా ప్యాట్ కమిన్స్ ఎప్పుడైతే ఆ మంచి 60 రన్ పార్ట్నర్షిప్ వచ్చిందో వాళ్ళిద్దరి దగ్గర నుంచి 20 ఓవర్స్ ఆడారు. ఆ, అక్కడే మనకి అర్థమైంది వీళ్ళు స్కోర్ కోసం చూడట్లేదు, డే ఎండ్ చేసుకోవాలి, ఎన్ని ఓవర్స్ వీలైతే అన్ని ఓవర్స్ ఆడాలి అన్న మైండ్ సెట్ లో ఉన్నారని మనకు అర్థమైంది. అందుకే వాళ్ళు స్కోర్ ని అసలు మైండ్ లో పెట్టుకోలేదు. ఎన్ని రన్స్ వస్తున్నాయి, రన్ రేట్, ఇవేవి మైండ్ లో పెట్టుకోకుండా ఎన్ని బాల్స్ ఆడితే అన్ని బాల్స్ ఆడాలి అన్నట్టుగా ఆడిరు లాబిషేన్ ఇంకా ప్యాట్ కమిన్స్. దాని తర్వాత లాబిషేన్ అవుట్ అయ్యిండు 148 దగ్గర. 148 దగ్గర లాబిషన్ అవుట్ అయ్యిండు. 148 అంటే లీడ్ 250 వచ్చింది అప్పటికి. 250 లీడ్ ఉన్నప్పుడు లాబిషైన్ అవుట్ అయ్యిండు అంటే మాక్సిమం వాళ్ళ బ్యాటర్స్ మొత్తం అవుట్ అయిపోయారు. మిగిలిందంటే టేలెండర్స్ కలిసి 83 రన్స్
జోడిచ్చారు. 83 రన్స్ అంటే ఎన్ని రన్స్, అసలు ఎన్ని వాల్యుబుల్ రన్స్ అసలు 83 అంటే మనకు తెలుసు. 80 రన్స్ టైలెండర్స్ కలిసి కొట్టారంటే ఇంకా అది మనం అసలు ఏమనాలో అర్థం కాలే. వాళ్ళు మంచిగా ఆడారు బ్యాటింగ్. వాళ్ళు ఏదో బ్యాట్ ఊపేసిరు రన్స్ వచ్చినాయి అని కాదు, మంచి మంచి సాలిడ్ డిఫెన్స్ పెట్టిరు. నేతన్ లయన్ ఇంకా బోలాండ్ వాళ్ళు లేని మ్యాచ్ ని తెచ్చుకున్నారు. అసలు అయిపోయింది, ఇండియా చేతిలో ఒక మ్యాచ్ వచ్చేసింది, గెలిచేస్తున్నాం అన్న మ్యాచ్ ని వాళ్ళు తిరిగి తిప్పి ఇటు తీసుకొచ్చారు. 80 రన్స్ యాడ్ చేసుకున్నారు వాళ్ళు. మనం గెలిచేసినాం అనుకున్న మ్యాచ్ ని ఇప్పుడు డ్రాకి తీసుకెళ్లారు. మనం గెలవడం అనేది ఇప్పుడు ఇంపాసిబుల్. గెలవచ్చు, మిరాకిల్ ఇన్నింగ్స్ కావాలి. మనకు ఒక మిరాకిల్ ఇన్నింగ్స్ కావాలి. మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మొత్తం ఎక్కువ హెవీ స్కోర్ చేయాలి, కానీ ఎక్కువ డాట్స్ లేకుండా. మన వాళ్ళు డాట్స్ ఎక్కువ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ చూసాం మనం. వికెట్స్ పడ్డాయి, పార్ట్నర్షిప్స్ వచ్చాయి, కానీ కొన్ని డాట్ బాల్స్ ఉన్నాయి. స్కోర్ కూడా చేశారు, స్కోర్ చేయలేదని కాదు, డాట్ బాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు ద రన్స్. మనం డాట్ బాల్స్ ఎక్కువ. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మనకు ఉండేది ఒకటే సింగిల్ డే మిగిలింది. సింగిల్ డే లో మన వాళ్ళు ఎంత స్కోర్ చేయగలిగితే అంత స్కోర్ చేయాలి. డాట్ బాల్స్ పర్సెంటేజ్ తగ్గించుకోవాలి మన వాళ్ళు. అండ్ యా యా ఆబ్వియస్లీ నితీష్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. దట్స్ హిస్ స్పెషాలిటీ. తను ఒక్కడే మనకు బిల్డ్ చేస్తే సరిపోదు. ప్రతి ప్లేయర్ కూడా మన టీం మీద స్ట్రెస్ పడద్దు అంటే పార్ట్నర్షిప్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద టెస్ట్ మ్యాచెస్. ఉమ్. ఒక ఒక పెద్ద ప్లేయర్ ఒక 80-90 స్ట్రైక్ రేట్ తో ఆడాలి. 80-90 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేకపోతే ఈ ఇన్నింగ్స్ లో మనకి ఈ మ్యాచ్ గెలవడం చాలా కష్టం. డ్రా చేసుకోవచ్చు, డ్రా ఈజీగా అవుతుంది. కానీ ఒకటి ఏంటంటే ఒక మైండ్ లో ఉంటది, విన్ కోసం వెళ్ళి స్ట్రైక్ రేట్ కోసం వెళ్ళి వికెట్లు పడితే ఓడిపోతామేమో అన్నది కూడా ఉంటది. ఇట్లా వెళ్ళిన డ్రా అన్న వస్తుంది కదా అన్న మైండ్ సెట్ లో వెళ్తారు. వెళ్ళొచ్చు మధ్యలో. కానీ నన్ను అడిగితే విన్ కోసం వెళ్ళండి. ఎట్లయినా ఇది ఓడిపోతే మనం WTC ఫైనల్కి వెళ్ళాం. సిరీస్ సిరీస్ ఎట్లయినా డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ మ్యాచ్ గెలిచి. నన్ను అడిగితే ఈ డే ఒక్క డే రిస్క్ చేయండి. రిస్క్ చేసి చూడండి ఏమవుతుందో. ఓడిపోతే ఓడిపోతాం, నెక్స్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్ డ్రా చేసుకోవచ్చు. సిరీస్ డ్రా అయితే ఎట్లయినా మనకే ట్రాఫీ, అది మన దగ్గరికి వచ్చేస్తుంది ట్రాఫీ సిరీస్ డ్రా అయితే. సో చూడండి, కొంచెం రిస్క్ చేసి ఆడండి, స్ట్రైక్ రేట్ తో ఆడండి. రోహిత్ శర్మ షుడ్ స్టెప్ అప్. రోహిత్ శర్మ తన ఓడిఐలో ఎలా ఆడతాడు ఆడేది ఇక్కడ ఆడి చూపించాలి. ఓడిఐ గేమ్ ఇక్కడ చూపించాలి రోహిత్ శర్మ. ఎంత పెద్ద స్ట్రైక్ రేట్ అవసరం లేదు మనకి. 70-80 స్ట్రైక్ రేట్ తోని ఒక 80-90 కొట్టగలిగితే రోహిత్ శర్మ, ఇంకా జైస్వాల్ తో కలిసి అతను ఒక 140-150 పార్ట్నర్షిప్ చేయగలిగితే అది అమేజింగ్. అసలు ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ మనకు 130-140 వచ్చిందంటే ఈ మ్యాచ్ వీఆర్ స్టిల్ బ్యాక్ ఇన్. ఆ 130-140 పార్ట్నర్షిప్ అనేది 30-35 ఓవర్స్ లో రావాలి. 30-35 ఓవర్స్ లో ఒక 130-135 పార్ట్నర్షిప్ వస్తే వీఆర్ బ్యాక్ ఇన్ ది గేమ్ సీరియస్లీ అని మనం చెప్పుకోవచ్చు. 30-35 కాకపోయినా మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 40-45 వరకు మనకు 150 పార్ట్నర్షిప్ వస్తే మ్యాచ్ మనదే, మనం రాసేసుకోవచ్చు అంత తొందరగా. మనకి 150 స్కోర్ వస్తే. సో లెట్స్ హోప్ టుమారో మన ప్లేయర్స్ మంచిగా ఆడతారని. అండ్ టుమారో ఇస్ ద లాస్ట్ డే. ఈ మ్యాచ్ డ్రా అయితే మనకి WTCకి చాలా కష్టం అవుతుంది. వీ నీడ్ టు డిపెండ్ ఆన్ శ్రీలంక. మనం శ్రీలంక మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ లో శ్రీలంక వాళ్ళు ఆస్ట్రేలియాని ఓడియాలి. ఒక సో మ్యాచ్ ఓడిస్తే వాళ్ళు ఓడిస్తేనే సరిపోతుంది మనం అక్కడ. వాళ్ళు ఓడిస్తేనే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడగలం, లేకపోతే నో హోప్స్ ఆన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ రేపు రిస్క్ తీసుకోండి, అన్నట్టే రిస్క్ తీసుకోవాలి, మనం గెలవాలి. నాట్ ఫర్ దిస్ ట్రాఫీ ఎలాగో మన దగ్గర ఉంది, డ్రా అయినా ఏమైనా, కానీ మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడాలంటే రేపు రిస్క్ తీసుకొని మన వాళ్ళు గెలవాల్సింది. అదే. సో ఇది మా ఒపీనియన్ గైస్. ఇవాల్టి డే గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రేపు మళ్ళీ కలుద్దాం మ్యాచ్ రివ్యూతోని. అంటిల్ దెన్